కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న, 75th ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు. సో సార్ది 75th ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు? లేట్ అయినా లేటెస్ట్గా వస్తామన్నట అలాంటి ఏం లేదు. కానీ ఆమె ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అన్నావు కదా, మళ్ళీ అడగదు ఇది అది. కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు. కానీ ఇంటర్వెల్ కి ఒక 20 నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక 15 minutes చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూ అక్కడ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక 1 hour సినిమా ఉంటుంది. ఈ 1 hour 25 minutes అరౌండ్ ఇంటర్వెల్ ముందు 20 minutes ఈ 1 hour సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నీకు కూడా రెడీగానే ఉంది, నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా. 3 రోజులు నువ్వు చూద్దు. కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుంటుంది. తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్, మాస్ సాంగ్ తో. అక్కడ నుంచి ఆమె ఎమోషన్ కానీ ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది, అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ. సార్ 75th ఫిలిం రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ప్లస్ సార్ అన్నట్టు మాస్ సినిమా తీయడం అంత ఈజీ కాదు కదా, ఆ మూమెంట్స్ అని కరెక్ట్ గా కూర్చుంటాయి కూడా. అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం, కానీ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. లేదు, నేను ట్రైలర్ చూసినప్పుడు మీది రాజేంద్ర ప్రసాద్ గారిది హిలేరియస్ గా అనిపించింది. చాలా బాగుంది అదంతా. నేను అదే నీకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే, మిగతాదంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకారం కామెడీ ఉంటుంది కదా, అదంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్ లో వెళ్తూ ఉంటుంది, కూల్ గా రిలాక్స్డ్ గా వెళ్తూ ఉంటుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా. ఇక్కడ విజువల్ గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ గా కాదు కానీ లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదా, క్రాక్ అప్పుడు భలే కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్.